కూటమిలో కాపు కోట కుంపటి మొదలైందా? ఆ జిల్లాలో కాపు నేతలు రెండుగా చీలిపోయారా? పదవులు దక్కడం లేదని రగిలిపోతున్నారా? అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారా? ఇలా అయితే కుదరదని వార్నింగ్ ఇస్తున్నారా? ఇంతకు ఆ జిల్లా ఏది? రెండుగా చీలిపోయిన ఆ కాపు నేతలెవరు? వారి అసంతృప్తికి కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్. తూర్పు గోదావరి జిల్లా కూటమిలో కలకలం. రెండుగా చీలిపోయిన కాపు నేతలు. పదవులు దక్కడం లేదని ఆగ్రహం. తూర్పు గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకే అగ్రతాంబూలమిస్తాయి. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కూడా కాపులకే పెద్దపీట వేశారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆ పార్టీ కాపులకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 సీట్లు కాపులకు ఇచ్చింది. 2014లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో కాపులను టీడీపీ పట్టించుకోలేదని కాపు నేతలు కుతకుతా ఉడికిపోతున్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా జిల్లాలో జనసేన పార్టీ తిరుగులేని రీతిలో సత్తా చాటింది. దాంతో కాపు నేతలంతా 2 వర్గాలుగా విడిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 3 పార్లమెంటు స్థానాలున్నాయి. టీడీపీలో 4, జనసేన నుంచి 4 కాపు ఎమ్మెల్యేలున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను స్థానిక కాపుల కోటాలో చూడడం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీకి పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట, బీఆర్ అంబేద్కర్ కోనసీమలోని కొత్తపేట నుంచి కాపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ మినహా మిగిలిన వారు సీనియర్లు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 2014 నుంచి 2019 మధ్య కాలంలో హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జీవితంలో ఒకసారి అయినా మంత్రి పదవి చేపట్టాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశ. అదేవిధంగా కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారెవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. 4 కాపులు ఉన్నా తమకు మంత్రివర్గంలో చోటు లేదని టీడీపీ కాపు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అన్యాయం జరుగుతోందని కాపు నేతలు వాపోతున్నారు. అటు జనసేన పార్టీ నామినేటెడ్ పదవులన్నీ కాపులకే ఇస్తోంది. కాపు కోటాలో జనసేన జిల్లా అధ్యక్ష పదవితో పాటు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తుమ్మల బాబు, పౌర సరఫరా సంస్థ రాష్ట్ర చైర్మన్గా తోట సుధీర్, పౌర సరఫరాల డైరెక్టర్గా తుమ్మల పద్మజను నియమించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా టీడీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన కటకం శెట్టి బాబీనే నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కూడా జనసేన కాపుల కోటాలో మారెడ్డి శ్రీనివాసరావుకు కేటాయించింది. దీంతో పాటు మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో తమకు స్థానం లేకుండా పోయిందని టీడీపీ కాపు నేతలు వాపోతున్నారు. కాపు కోటాలో ఇచ్చే పదవులన్నింటినీ జనసేనకు కట్టబెడితే తమ గతేంటన్నది తమ్ముళ్ల క్వశ్చన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా చేశాం. కానీ అధికారం వచ్చాక పొత్తు పేరుతో పూర్తిగా పక్కన పెట్టేస్తే ఇక రాజకీయాలు ఎలా చేయాలని అడుగుతున్నారట. జనసేన కాపులకు పదవులు ఇవ్వటంపై అభ్యంతరం లేదుగాని ఆ పేరుతో మమ్మల్ని పూర్తిగా పక్కకు నెట్టేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారట. తాము రాజకీయం చేయాలి కదా అని అంటున్నారట. పొత్తు ధర్మం ప్రకారం పదవులు ఇవ్వాలి. కానీ అదే కులానికి చెందిన తమని పూర్తిగా బలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారట టీడీపీ కాపు నాయకులు. టీడీపీ కాపులు ఇక త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా అని చర్చించుకుంటున్నారట. టీడీపీ అధిష్టానంపై కాపు నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారట. తమను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేస్తున్నారని పలువురు కాపు నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత మాత్రం కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకే కీలక పదవులు ఇస్తున్న ఆరోపణలను సైతం లెక్క చేయడం లేదట. ఆయనను మంత్రిని చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి పదవులు తెచ్చుకుంటున్నారు. వారికి లేని కాపు ముద్ర టీడీపీకి ఎలా వస్తుందని సైకిల్ తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట. టీడీపీలో ఉన్నవారు కాపులు కాదా అంటూ మండిపడుతున్నారట. ఈ నేపథ్యంలో మహానాడు తర్వాత తెలుగు కాపు నేతలు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సైకిల్ పార్టీని నమ్ముకొని కూడా కొందరు కాపులున్నారన్న సంగతిని మర్చిపోవడం అంత మంచిది కాదని స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట టీడీపీ నేతలు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లని సైతం సంప్రదించకుండా పదవులు డిక్లేర్ చేసేస్తే ఎలాగన్నది తమ్ముళ్ల ఆవేదన. జనసేన సబ్ జూనియర్స్ కి కూడా ఆ పార్టీ కోటాలో పదవులు వచ్చేస్తున్నాయని, ఇక్కడ మాత్రం సూపర్ సీనియర్స్ అయినా కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారట. జిల్లాకు కాపు కోటాలో వచ్చే పదవులన్నింటినీ గ్లాస్కి ఇచ్చేస్తే సైకిల్ రిపేర్కు కూడా వీలైనంతగా డ్యామేజ్ అవుతుందన్న సంగతి తెలియదా అని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కాపుల్లో తమకి పట్టు ఉందని గుర్తు చేస్తూనే ఆ విషయం పార్టీ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీడీపీ కాపు లీడర్స్. మొత్తం మీద టీడీపీ కాపు నేతలకు పదవుల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాపుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. అటు కాపు ఉద్యమ నేతగా ముద్రపడ్డ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిపోయారు. ఆయన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. టీడీపీ కాపులను చేరదీయకపోతే ముద్రగడ పంచన చేరే అవకాశముందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరి పదవులిచ్చి కాపు నేతల్లో అసంతృప్తిని చల్లారుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.